పూర్తి రాయితీ 2 లక్షలకు పైగా యూనిట్లకు 70%, 5 వరకు రాజీవ వికాసం దరఖాస్తుల స్వీకరణ, జూన్ 2న ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు, రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ధృవీకరణ పత్రం, గరిష్ట వయోపరిమితి 55 ఏళ్లు, రైతులకు 60 ఏళ్లు, 5 ఏళ్ల కాలాన్ని కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి, పథకానికి మార్గదర్శకాల ఉత్తర్వులు జారీ. కొనతం దిలీప్ విదేశీ పర్యటనకు 18.45 కోట్లు, 8 ఏళ్లలో గత ప్రభుత్వం చేసిన ఖర్చు ఇది. 2016 నుంచి 23 వరకు డిసెంబర్ 3 వరకు టూర్లు, అమెరికా, స్విట్జర్లాండ్, యూకే పర్యటనకు వెళ్లిన నాటి డిజిటల్ మీడియా డైరెక్టర్, ఆర్టీఐ దరఖాస్తుల వివరాలు వెల్లడించిన ఐటీ శాఖ. ఫిలిప్పీన్స్కు తెలంగాణ బియ్యం, కాకినాడ ఓడరేవుకు చేరిన బియ్యం బస్తాలు, తొలుత 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి, 4-5 రోజుల్లో ఫిలిప్పీన్స్కు బయలుదేరనున్న నౌక. దొడ్డు బియ్యం వేలం, సన్న బియ్యం పంపిణీ చేయనున్న నేపథ్యంలో సర్కారు ఆలోచన. 8.40 లక్షల టన్నుల నిల్వలు ముగిసిన మార్చి కోటా పంపిణీ, మిగిలిన దొడ్డు బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశాలు. ఏటీఎం నుంచి పీఎఫ్ సొమ్ము జూన్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా పీఎఫ్ ఖాతాలోకి నిల్వలు చూసుకునే అవకాశం. కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా ధావ్రా. నిమ్స్లో తొలి రోబోటిక్ కిడ్నీ మార్పిడి, దక్షిణాదిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇదే మొదటిది. అరుదైన ఘనతను సాధించిన నిమ్స్ వైద్యులు, వారిని అభినందించిన మంత్రి దామోదర. నిమ్స్ ఆసుపత్రిలో రికార్డు స్థాయిలో మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు. ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. కొనతం దిలీప్ విదేశీ పర్యటనకు 18.45 కోట్లు. ఒక్క మీడియా డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తే 18.5 కోట్లు, ఆల్మోస్ట్ 19 కోట్ల రూపాయల ఖర్చు చేసిరంటే, మంత్రులు దావోస్లకి, దీనికి దానికి, వివిధ శాఖల మంత్రులు, వివిధ శాఖల నుంచి వెళ్ళినటువంటి అధికారులు, వీళ్ళ యొక్క ఢిల్లీ పర్యటనలు లేకపోతే విదేశీ పర్యటనలకు సంబంధించి ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు అయి ఉంటుంది. కేసీఆర్తో సహా, కేటీఆర్తో సహా అనేక మంది మంత్రులు విదేశాలకు వెళ్ళారు. ఈ విదేశాలకు వెళ్ళడం వల్ల తెలంగాణకు ఏమైనా లాభం వచ్చిందా? సర్కార్కి ఏమైనా లాభం వచ్చిందా? పెట్టుబడులు ఎన్ని వచ్చాయి ఈ విదేశీ పర్యటన వల్ల? ఒక మీడియా డైరెక్టర్కు ఇన్నిసార్లు అమెరికా పోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఒకవేళ మీడియాకు ఆ విభాగానికి సంబంధించినటువంటి అవసరం అయితే వాళ్ళనే ఇక్కడ తీసుకురావచ్చు. కానీ మీడియా డైరెక్టర్ అక్కడ పోవడానికి, ఒక్కసారి అమెరికా పోయి రావడానికి లేదా విదేశీ పర్యటనలు పోవడానికి 19 కోట్ల రూపాయల ఖర్చు. ఆఖరికి ఎవరు, భద్రాచలంలో రామదాసు, కంచర్లో గోపన్న, ఆయన ఒక్కొక్క రూపాయి కూడబెట్టి భద్రాచలంలో రామాలయం కడితే, ఆ రామాలయం కట్టిన తర్వాత రాముడు స్పందించకపోతే, ఎవడబ్బ సొమ్మని కులుకుతూ తిరిగే ఓ రామచంద్ర అని ఆయన భక్తితో ఆ రామచంద్రుడిని నిలదీసేటువంటి కార్యక్రమం చేసిండు. ఆ రామచంద్రుడి మీద ఉన్న ప్రేమతో చేసిండు. ఇవాళ ప్రజల యొక్క సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశము ఎందుకు వచ్చింది? ప్రజల సొమ్ము కదా. మీ ఇంట్లో సొమ్ము అయితే ఇట్లనే ఖర్చు పెడతారా? మీరు సంపాదించుకున్న సొమ్ము అయితే, మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము అయితే ఇట్లా విచ్చలవిడిగా ఖర్చు పెడతారా? అంటే ప్రజల సొమ్ముకు కస్టోడియన్గా ఉండాల్సినటువంటి ప్రభుత్వము ఇష్టానుసారంగా పర్యటనల పేరుతోటి లేకపోతే ఇంకో పేరుతోటి ప్రభుత్వానికి అవసరం ఉంటుంది, ఎంత ఖర్చు పెట్టాలో అంత ఖర్చు పెట్టాలి. కానీ విచ్చలవిడితనంతో ఇవాళ ఇష్టానుసారంగా ఢిల్లీకి పోయినా, ఎక్కడ పోయినా ప్రత్యేక ఫ్లైట్లు. ఈ లెక్కన ఈయన పేరు కొనతం దిలీప్ విదేశీ పర్యటనలకే ఇంత ఖర్చు అయితే, ఒక్కసారి ఒక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పోతే ప్రత్యేక విమానంలో వెళ్తున్నారు. ఈ ప్రత్యేక విమానాల ఖర్చు ఏ ఖాతాలో వేస్తున్నారు? ఎవరికి అవసరం? ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో పోవాలని రాజ్యాంగంలో రాసుందా? అంటే ప్రజల సొమ్ముని ప్రభుత్వం సొమ్ముగా భావించి, ఇది మన సొంత సొమ్ము, మనం కస్టోడియన్గా ఉండాలి, మన బాధ్యత, ప్రతి రూపాయిని కూడా బాధ్యతాయుతంగా ఖర్చు చేయాలి. ఈ 18 కోట్లు పెడితే ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వస్తుండే ఇవాళ? ఆ 19 కోట్లు 18 కోట్లు పెడితే ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వస్తుండే ఇవాళ? అంటే ప్రజల సొమ్ము పైన వీళ్ళకి ఎవ్వరికీ బాధ్యత లేదు. ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా పక్కన పెడితే, ఒక ఇతనికే ఇంత ఖర్చు అయిందంటే, విదేశీ పర్యటనల పేరు మీద ఇష్టానుసారంగా వెళ్ళి, అప్పట్లో ఐటీ శాఖ మంత్రిగా ఉండి, లేకపోతే ఇంకో శాఖ మంత్రిగా ఉండి, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి, వివిధ శాఖల మంత్రులు దావోస్తో పాటు ఇతర దేశాల పర్యటనలకి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారు? ఇవాళ ప్రభుత్వం మీదే కదా, సమాధానం చెప్పండి. రేపొద్దుగాల మీ ప్రభుత్వంలో చేసినటువంటి దుబారా ఖర్చు పైన కూడా మళ్ళా నెక్స్ట్ ప్రజలు ఆర్టీఐ ఇస్తారు, మీరు కూడా సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఏంటంటే, ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము అంటే ప్రజల సొమ్ము, ఎవడబ్బ సొమ్మని ఇవాళ మీరు ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతున్నారు, ఎవడబ్బ సొమ్మని ఇష్టం ఉన్నట్టుగా ఖర్చు పెడుతున్నారు.
ప్రతి రూపాయిని చాలా నిక్కచ్చిగా ఖర్చు పెట్టాలి, దుబారా లేకుండా ఖర్చు పెట్టాల్సినటువంటి ఏమున్నది. మీరు విదేశీ పర్యటన చేయాల్సినంత గొప్ప అవసరం ఏమొచ్చింది? రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు, రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళు సరే దావోస్ పోవడం అనేటువంటిది కూడా ఒక పిచ్చి పనే. అంత పెద్ద గొప్పగా దావోస్లకు పోయి వచ్చి అందులో ఏదో సాధించినటువంటిది ఏమీ ఉండదు. అదన్నీ హాంబక్. అవన్నీ చేయాలనుకుంటే ఇంకేదైనా చేసుకోవచ్చు పర్యటనల విషయంలో. కానీ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి ఎంతమందిని తీసుకెళ్తున్నారు, ఎంతమందిని తీసుకొస్తున్నారు? ప్రతిసారి దావోస్ పర్యటన కాకుండా మిగిలినటువంటి పర్యటనలకు సంబంధించిన వివరాలు ఇవ్వండి. వ్యక్తిగతంగా ఖర్చులు పెట్టుకున్నారా, ప్రభుత్వం నుంచి ఖర్చులు పెట్టారా? మీరు విదేశీ పర్యటనకు ఉంటే రోజువారీ ఖర్చుల విషయంలో మంత్రులది, అధికారులది ఎంత ఉంటుంది ఇవాళ? అంటే ప్రజల సొమ్ము వీళ్ళ విలాసాలకి జల్సాలకు మాత్రమే సరిపోతున్నట్టు లెక్క. వీళ్ళ విలాసాలకి జల్సాలకు మాత్రమే ఖర్చు పెడుతున్నట్టు లెక్క. ఇంతకంటే ఇంకేమున్నది? ప్రతిదీ ప్రజల సొమ్ముకు, ప్రభుత్వ సొమ్ముకు వీళ్ళు ఎవరూ జవాబుదారీ కాకుండా పోతున్నారు ఇవాళ. అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానీ, అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారు కాదు. మేం గెలిచినమా, ప్రజల సొమ్మును, ప్రభుత్వ సొమ్మును ఎంజాయ్ చేసినామా లేదా, అంతే. అంతకంటే ఎక్కువ లేదు. ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది, తిరుగుబాటు రావాల్సినటువంటి అవసరం ఉన్నది, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీ గ్రామాల్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలని మేము ఎంతసేపటికి మాకు ఇది రాలే, మాకు అది రాలే, వ్యక్తిగతమైనటువంటి లాభాపేక్షతో కాకుండా సమాజం అనేటువంటి దృష్టికోణంతో కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఒక్క ఆయన విదేశీ పర్యటనకి ఇంతుంటే దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయలు ఆ 10 ఏళ్లలో వృధా ఉంటాయి. వందల కోట్లే, ఇంకా వందల కోట్ల రూపాయలు వృధా ఉంటాయి విదేశీ పర్యటనల పేరు మీద. దాని ద్వారా ఎన్ని కోట్ల రూపాయలు తెలంగాణకు పెట్టుబడులు వచ్చినాయో ఆ భగవంతుడికే తెలవాలి. కానీ ఇవాళ కాంగ్రెస్ అధికారంలో ఉన్నాక కూడా కాంగ్రెస్ నాయకులు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వేయరు, ప్రత్యేక విమానంలో వేయరా, అందరితో పాటు ఒక విమానంలో వేయరా? చాలా విమానాలు ఢిల్లీ పోతాయి. బిజినెస్ క్లాస్ కొనుక్కొని పోరు. మీరు ఎంతమంది పోతారో బిజినెస్ క్లాస్లో పోండి. దిగిన తర్వాత అక్కడ మీకు వెహికల్స్ ఉంటాయి, ఇక్కడ మీకు వెహికల్స్ ఉంటాయి, ప్రోటోకాల్ ఉంటుంది. దానికోసం ప్రత్యేక విమానాలలో పోయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఢిల్లీకి, హైదరాబాద్కి పోయేటువంటివి ఎక్కడ ఆగాయి విమానాలు? డైరెక్ట్ ఫ్లైట్లే ఉన్నాయి ఇవాళ రేపు అన్నీ. ఎక్కడ మధ్యలో ఆగేటువంటి అవకాశం కూడా లేదు. మరి ఎందుకు ఇవాళ ముఖ్యమంత్రులు, మంత్రులు, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు ప్రత్యేక విమానాల ద్వారా పోతారు? ఒక్కసారి ఒక ప్రత్యేక విమానం పోతే కనీసం 40-50 లక్షల రూపాయల ఖర్చు అవుతుంది. కానీ అదే మీరు ప్రత్యేక విమానంలో పోతే 3-4 లక్షలలో, 5 లక్షలలో అయిపోతుంది కదా. అంటే ప్రజల సొమ్ము పైన మీకు ఎంత జవాబుదారీతనం ఉన్నది, ఎంత మీకు కస్టోడియన్ లాగా వాళ్ళ మీద ఎంత బాధ్యతాయుతంగా మీరు మెలుగుతున్నారనేటువంటి అంశము దీని ద్వారానే తెలుస్తున్నది. ఎవరైనా సరే ప్రజలు మనం ఎవరికి ఓటేస్తున్నాం, వీళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, అధికారంలోకి వచ్చేటప్పుడు ఎట్లా చేస్తున్నారు, గతంలో వాళ్ళ చరిత్ర ఏంటి, ఇప్పుడున్నటువంటి చరిత్ర ఏంటి, అవినీతి చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకోకుండా ఇష్టానుసారంగా ఓట్లేస్తే ఇట్లనే ఉంటుంది. ప్రజలు పోతే పోయింది, వాడు తింటుండు, మేము తింటున్నాం అనే దగ్గరికి ప్రజలు కూడా వచ్చేసినాక ఇంకెవరు ఏం చేయలేము.